ఏమిటి? రా చెప్తాను. చిన్న ముట్టాలి ఎన్నాచి పొన్నుకి. కంగారు పడకండి తిరుమగం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా. చూడు పొన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబాదల్లో పూ మాదిరి వెచ్చడు. నేనెందుకు ముడవాలి? నేను ముడను. అన్నే అలా అనకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి. ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపించేస్తాం. అయితే ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూసండి. పొండే వా, పొండే వా. కూసుకో. మూడు. అది సరే గాని ఈ కుడుమ అయితే నేను ముడుస్తాను, మరి నా కుడుమ ఎవరు ముడుస్తారు? అని నీ కవల పడాదే, నీ కుడిమి నాందా ముడుస్తున్నా. తీసుకురమ్మన్నావుగా, తిక్క కుదిరింది. ముడు కుడి. నువ్వు నోరు ముయ్యరా. కొప్పు ముడిచినట్టే ముడుస్తూ, పువ్వులు తురుమునట్టే నటిస్తూ ఆ బాంబులు తీసి దాచేస్తాం. ఇదిగో దుబ్బన. వాడా కళవా, ఈ కుడిమి ముడిసి బాంబులు అందులో పొడిచి పెట్టి. అలాగే అలాగే. తూంగాదే తంబి తూంగాదే. అరే కళ్ళంగడే ఎల్లారు పాలంగడా. తూంగాదే తంబి తూంగాదే, నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. ఇంత ముట్టాలు బాంబులు దొంగతనం చేస్తాయి. తొందరపడకండి ఆరుముఖం గారు. ఆ బాంబులు కొప్పులు పూల మాదిరి ముడుద్దామని తీశాను గాని మరో దురుద్దేశం లేదు. అప్పుడియా? మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించాను. అడే తంబి, ఇది ఏమి దినము? దినముదా శనివారము. శనివారత్తులే అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. రే కలిదా, శీఘ్రమే అన్నకి ఎవరు అమ్మవాడిని అప్పవాడిని తెంచుకొనిరా. తీసుకొని రావడానికి అదేమన్నా వంకాయ ఆనపగాయ? ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఇప్పుడే సింగపూర్ కంగారు పడొద్దు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అడే ముట్టాయి, అమ్మవాడు అప్పవాడు వయసు ఉండ యారునో తెంచుకొని వచ్చి అక్కడ కోసుకొని పెట్టు, అప్పుడు దా అన్న సాపాటు చేస్తాడు. నాన్న, నాదొక మంచి ఐడియా. చెప్పు. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిని తీసుకొస్తే? మంచి ఐడియా, వెంటనే తీసుకురా. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? నేను పుట్టగానే ఇద్దరు పోయారు. అడచి వీడు నిండా శని ముండవాడులా ఉన్నాడు రా. అమ్మాన్ని మడయ్యా మడయ్యా మడయ్యా. కల కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి కనపడుతున్నాయి, ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎదవ కరెంటు. సరైన సమయానికే పోద్ది కరెంటు.
పోయిందా? మరి అబ్బా ఈ కరెంట్ పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయింది. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్ నాతో పెట్టుకోకు రే. అమ్మమ్మా ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు నువ్వు చెప్పరా. నువ్వే చెప్పరా. అమ్మమ్మా, మావయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడని చెప్పావు కదా. అవునరా. మరి ఇంటి ముందు ఈ మురికాల వెంటే కంపు గబ్బు. దానికి నన్నేం చేయమంటా? 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే. ఏంటి 200? అంతే, 200. ఏడ్చావులే. ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడు ఎవడో. ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా, రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే. మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా. అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే, నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా? చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద. క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి నేనవుతుంది, కళ్ళు కనబడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా, ఒళ్ళెలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మా కూతురు వస్తాంది, మనసు నాకు ఇస్తాంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. జనక అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, హీపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే, వృధా ఖర్చు చేస్తే తరిమి కొడుతుంది. చెప్పు చెప్పు. అమ్మా కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్య బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏం సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయ్యి బాబాయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా 2వ చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. కోటగిరి, ఆ చెప్పులా